అధిక రక్తపోటు శరీరంలో క్రమంగా పెరుగుతూ ఉంటుందని, కాబట్టి దీన్ని నిశ్శబ్ద హంతకుడు అంటారని టీమ్ ఆసుపత్రి ప్రముఖ హృదయ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ఐడీఏ ఆధ్వర్యంలో రక్తపోటుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ ఆదినారాయణలు పాల్గొని రక్తపోటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ సభ్యులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు, టీమ్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైపర్టెన్షన్ దినోత్సవం సందర్భంగా అంటే మన వాడుక భాషలో బ్లడ్ ప్రెషర్ బీపీ డే అంటున్నాం. ఈ బీపీ డే రోజున ఇక్కడ కాకినాడ నాగపల్లితోట జంక్షన్లో టీమ్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ గారు వచ్చి ఇక్కడ మనం వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజలకి బీపీ అన్నది ఎంత ఉండాలి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ఎక్కువ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఇవాళ ఒక అవగాహన శిబిరం అలాగే వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే ఇవాళ మీ అందరికి కూడా సార్ అసలు హైపర్ టెన్షన్ యొక్క జాగ్రత్తలు, అది ఎక్కువ ఉంటే ఏంటి తక్కువ ఉంటే ఏంటి అన్న విషయాలు కూడా ఆయన చెప్తారు. ఏజ్లో వచ్చేది ప్రైమరీ హైపర్ టెన్షన్. సో దీనికి ఒకసారి వచ్చిన తర్వాత మనం ఒకసారి కిడ్నీ ఎలా ఉంది, గుండె ఎలా ఉంది, రొటీన్ టెస్ట్ అంటారు, 2D ఎకో, ఈసీజీ, రీనల్ ఫంక్షన్ టెస్టులు. సో యూరిన్లో ఏమన్నా ప్రోటీన్ పోతున్నాయి ఇవి చెక్ చేయించుకొని, అలాగే బీపీ కంట్రోల్ పెట్టుకోవడానికి చాలా మందులు వచ్చాయి ఇవి. అలాగే అన్ని మందులు అంతమందికి అన్ని మందులు ఏదో ఒక బీపీ పిల్లని అలా వేసుకోకూడదు. డాక్టర్ని సంప్రదించేసి వాళ్ళకి ఏ మందులు తగ్గాలో అవి వేసుకోవాలి. వీటన్నిటికంటే మనం రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, దాంట్లో 50% వరకు మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని మనం రాకుండా చూసుకోవాలి. మనకు అందరికీ తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు బీపీ వచ్చిన తర్వాత మందులు వాడటం కంటే అది రాకుండా ఎలాగా, దీనికి ప్రధానమైన కారణాలు మనకి ఈ రోజుల్లో అయితే మన ఫుడ్, డైట్. ఈ రోజుల్లో ప్రధానమైన చెడు అలవాటు అంటే నేనే చెప్తాను ఖచ్చితంగా అది డైట్. స్మోకింగ్, ఆల్కహాల్ కంటే అన్నిటికంటే ప్రధానమైన చెడు అలవాటు ఫుడ్. మనం తినే ఫుడ్ ఈ రోజులు అన్నింటిలో మనకు కల్తీ ఉంటుంది. అలాగే మనం తినే తిండికి, మనం చేసే పనికి, శారీరక శ్రమకు పొంతం లేదు. సో మనం తీసుకునే తిండి ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం, అలాగే స్పెండ్ చేసేది మనం శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసమే డైట్ చాలా కంట్రోల్ పెట్టుకోవాలి. మెయిన్ ఉప్పు చాలా తగ్గించుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే పొటాషియం, హై పొటాషియం డైట్ అంటే లైక్ మన కోకోనట్ వాటర్ కానీ రిచ్ పొటాషియం డైట్ తీసుకోవాలి. అలాగే నాన్ వెజ్ తక్కువ తీసుకోవటము, అలాగే ఆకుకూరలు, కూరగాయలు, అట్లాగే ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల బీపీ మనం రాకుండా కాపాడుకోవటం. అలాగే వచ్చిన తర్వాత కూడాను బీపీ అదుపులో పెట్టుకోవాలంటే హై పొటాషియం డైట్ తీసుకోవటం, అలాగే రిచ్ ఫైబర్ డైట్ తీసుకోవటం, అలాగే నాన్ వెజ్ తగ్గించి వెజిటేరియన్ తీసుకోవటం. దాని